మెచ్చల్ జిల్లా బోడుప్పల్ లక్ష్మీ గణపతి కాలనీలో భూగర్భ సెల్లార్ కారణంగా నివాసితులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లక్ష్మీ గణపతి కాలనీలో కృతిక ఇన్ఫ్రాస్ డెవలపర్స్ కంపెనీ డెవలప్మెంట్ పేరుతో చేపట్టిన మధ్యలో వదిలివేసిన తవ్వకాలతో కాలనీ నివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీకి ఆనుకుని ఉన్న సుమారు 3 ఎకరాల ఖాళీ స్థలంలో 25 అడుగుల లోతైన భూగర్భ సెల్లార్ తవ్వించి అలాగే వదిలేయడంతో వర్షపు నీటితో నిండి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆరోపించారు. కాలనీలోని ఇళ్లకు పునాది లెవెల్ వరకు కూడా నీరు చేరాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పాములు, తేళ్లు ఇంట్లోకి వస్తున్నాయని తెలంగాణ ఫుడ్ కంపెనీ నుంచి డ్రైనేజీ నీరు సెల్లార్లోకి చేరడం వల్ల దుర్వాసనతో ఇక్కట్లు పడుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సెల్లార్లోని నీటిని తొలగించి పూర్తిగా మట్టితో పూడ్చాలని కోరుతున్నారు. బోడుప్పల్ 11th డివిజన్స్లో ఉన్న మా కాలనీ 1995లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి. ఇది హేమానగర్కి ఆనుకునే ఉంటుంది. 2008లో మా అసోసియేషన్ ఏర్పడింది, రిజిస్టర్డ్ అసోసియేషన్. ఈ కాలనీ అభివృద్ధి కార్యక్రమాలందరికీ కూడా BMC కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత స్థానిక కార్పొరేటర్ అండ్ మల్లారెడ్డి గారి మినిస్టర్తో వారి సహకారంతో మా కాలనీలో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ డెవలప్ చేసుకోవడం జరిగింది. మా కాలనీ ఇప్పటివరకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీగా ప్రూవ్ చేసుకునే దశలో ముందుకెళ్తున్న తరుణంలో వెరీ అన్ఫార్చునేట్గా మా కాలనీకి ఆనుకుని ఉన్న 3 ఎకరాల ఖాళీ స్థలంలో 2018-19లో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ వీళ్ళు 3 ఎకరాలని డెవలప్మెంట్కి తీసుకున్నారు. మిస్టర్ సత్యారెడ్డి అండ్ అదర్ పార్ట్నర్స్ ఓనర్స్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళ అసెట్స్ని నేను ఏదో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి దాదాపుగా 4-5 సంవత్సరాలు ఆ కాలం వెలుబుచ్చారు. దాని తర్వాత కరోనా తర్వాత ఈ టైంలో గత 2 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్ 25 ఫీట్ డెప్త్, మీకు వెనకాల కనిపిస్తున్న 25 ఫీట్ డెప్త్ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఇండ్లకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో పాటు ఇక్కడ ఉన్న నెల్లూరులోని పురాతన